బట్ మీరైతే ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఓపిక లేని వాళ్ళకి ది ఆర్ఆర్ఆర్ క్లిప్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తూ ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ ముందు భగవద్గీత గురించి మాట్లాడినారు కదా, నేను యాక్చువల్లీ స్వామి అది చదవడం స్టార్ట్ చేసి హాఫ్ వే వరకు వచ్చాను. సో బేసిక్గా నేను ఎందుకు చదివినా అంటే నేను ఒక చోట విన్నా దట్ దాంట్లో బుక్లో ఎట్లా బ్రతకాలో చెప్తారు. నేను ఇప్పుడు బ్రతికుండి ఎట్లా బ్రతకాలో నేర్చుకోకపోతే ఇంకా ఏం లాభం అన్నట్టు నేను స్టార్ట్ చేసిన. సో హాఫ్ వే వచ్చిన తర్వాత అట్లీస్ట్ నేను సొంతంగా చదువుకున్నాను కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైందంతా ఏమన్నంటే కృష్ణ అంటారు, ఏం మాట్లాడినా కృష్ణ అంటారు. అర్జును ముందు పెద్ద కృష్ణ అవతారం వచ్చిందంటారు, చెట్లో కృష్ణ, పుట్టలో కృష్ణ, నాలో కృష్ణ, మీ అందరిలో కృష్ణ అని అంటుంటారు. అంటే మనకు తెలుసు చిన్నప్పుడు మనం వెన్న దొంగ అని, పెద్ద అయిన తర్వాత గోపికలని, వీటన్నిటి గురించి వింటాం. బట్ యాక్చువల్లీ గీతలో చెప్పినట్టు కృష్ణుడిని ఎట్లా అర్థం చేసుకోవాలి? కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ అయింది అనుకో, ఏముంటుంది? చీకటి, అంధకారం ఉంటుంది. కృష్ణుడు మీకు ఏది అవసరమో, చాలా ముఖ్యమో అది కృష్ణుడు. ఎనీథింగ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్, అదే కృష్ణుడు. కృష్ణుడు ఇది కాదు ఇది అని చెప్పలేం. అన్ని కృష్ణుడు ఇప్పుడు నేను వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని కన్వే చేయడంలో కన్ఫ్యూషన్ ఇచ్చారు మీకు. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిలుకూరికి వచ్చే దారి ఉందబ్బా, మెహదీపట్నం నుంచి లంగర్ హౌస్ నుంచి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేశారు. అంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఒక రౌండ్ మన పోలీస్ అకాడమీ దగ్గర రైట్ తీసుకోవాలి. ఒకసారి ఏమైంది, ఒక లారీ వాడు ఏం చేశాడు, రైట్ టు చిలుకూరు బాలాజీ అని ఉండే బోర్డు గుద్దాడు. అది లెఫ్ట్ చూపిస్తుంది, వే టు చిలుకూరు బాలాజీ. అది ఓ రోజు ఏం చేశాడు, ఎర్లీ మార్నింగ్ వాడు వచ్చాడు, లెఫ్ట్ పోయే బదులు రైట్, రైట్ కదరా ఈడు ఎవరు లెఫ్ట్ పెట్టారని చెప్పేసి వాడు దిగి రైట్ తిప్పేశాడు దాన్ని. దానికంటే ముందు ఓ రోజు సాయంత్రం, స్వామి చిలుకూరు బాలాజీ బోర్డు రాంగ్గా పెట్టారు, మీరు దాన్ని కరెక్ట్ చేయాలని ఒకటి చెప్పాడు నాకు. నేను చెప్పే లోపల మార్నింగ్ నేను మైక్లో అనౌన్స్ చేస్తున్నా, అది రైట్ బదులు లెఫ్ట్ చూపిస్తుంది, మీరు ఎవరు మోసపోకండి, మనమే ఎవరైనా దిగి కరెక్ట్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నా మైక్లో. స్వామి ఆల్రెడీ ఐ డిడ్ ఇట్ ఎర్లీ మార్నింగ్ టుడే అని వాడు చెప్పాడు వచ్చి. వాడు శ్రీకృష్ణుడు. మంచి దారిలో పోయేటటువంటి సమాజాన్ని చెడు ప్రవర్తన వైపు పోకుండా నిర్వహించే ప్రయత్నం చేసే వాళ్ళందరూ శ్రీకృష్ణుడి యొక్క దైవం మానుష రూపేణ. కలియుగంలో స్వామివారు చేతిలో చక్రం శంఖం పట్టుకొని ఆ పిల్లన గ్రోవి ఊదుకుంటూ రారు నాయన, రారు. నేను ఇది ఎన్నో ఉదాహరణలు చెప్పినాను. నేను చిలుకూరులో ప్రత్యక్షంగా స్వామివారితో ఇంతసేపు మీరు గడుపుతారు కదా, స్వామివారు ఎప్పుడైనా చూసారా అడుగుతారు కొంతమంది. నాకు ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, బట్ that is difficult to explain in the podcast, but I will tell you. నేను ఒక ఉదాహరణ ఒకటే మీకు. ఎర్లీ మార్నింగ్ ఒక శుక్రవారం నేను మా పెద్దన్నయ్య అభిషేకం మార్నింగ్ 9 ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో వస్తుంటే అక్కడ మృగవని ఉంది కదా, అక్కడ మృగవని దగ్గర సడన్గా పొగలు వచ్చేసినాయి. బ్యానెట్ నుంచి మారుతి కారు పొగలు వచ్చేసింది. కారు డటక్ అని ఆగిపోయింది. ఆ టైంలో ఎవరు వస్తారు? 4:30 మార్నింగ్. మేము ముగ్గురం దిగి బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం పొగ. మాకేం అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, కారు అక్కడ వదిలిపోలేం, నడుచుకుంటూ పోవడానికి 7 కిలోమీటర్లు అక్కడి నుంచి. ఏం చేయాలి అని ఆలోచించుకుని నిలబడ్డాం. ఒక 10 నిమిషాల్లో 2 వీలర్లో హై స్పీడ్లో వస్తున్నాడు. మమ్మల్ని చూసి కొంత దూరం పోయాడు, మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చాడు. ఏమైందండి నిలబడి ఉన్నారు అంటే, ఇది పొగలు వచ్చేసినాయి, ఈ కారు అర్థం కావట్లేదు, మాకు వెళ్ళాలి, చిలుకూరు వెళ్ళాలి. అలాగా, టూల్ కిట్ ఉందా అని అడిగాడు. టూల్ కిట్ ఉంది అన్నాను. వాడు ఫటాఫట్ వెనకాలికి పోయాడు, టూల్ కిట్ తీసుకున్నాడు.
ఆయన చూసే విధంగా చూశాడు. తర్వాత ఇది బ్యాటరీ వైర్ కాలిపోయింది, మీరు మ్యూజిక్ సిస్టమ్ వైర్ నేను పీకేస్తాను, మీకు మ్యూజిక్ సిస్టమ్ పనిచేయదు, ఆ వైర్ ఇప్పుడు కనెక్ట్ చేస్తాను, స్టార్ట్ అవుతుంది కారు, కానీ వెంటనే మీరు ఈ వైర్ మార్చుకోవాలి, బికాస్ దట్ యాంపియరేజ్ ఆఫ్ ద మ్యూజిక్ సిస్టమ్ విల్ నాట్ బీ సూటబుల్ ఫర్ బ్యాటరీ అని చెప్పాడు. చెప్పేసి ఫటాఫట్ కట్ చేశాడు, వైర్ లాగాడు, స్పీకర్ వైర్ లాగాడు, 3-4 వైర్లు కలిపి జాయిన్ చేసి స్టార్ట్ చేసి ఇచ్చాడు మాకు ఆశ్చర్యం. ఈ టైంలో నువ్వేంటే పోతున్నావు అంటే, అసలు స్వామి నేను నైటే పోవాలి, నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను, వెళ్తూ ఉంటే మిమ్మల్ని గుర్తుపట్టాను, చిలుకూరాయ్య గారు కదా మీరు, నేను మా అత్తోరింటికి పోతున్నా, చేవళ్ళ పోతున్నా, ఇప్పుడు 7 గంటలకల్లా వెళ్ళిపోవాలని అని బయలుదేరినాను, మిమ్మల్ని చూస్తున్నాను, ఆగాను, నేను మారుతి షోరూంలో వర్క్షాప్లో పనిచేస్తాను అన్నాడు. మారుతి వర్క్షాప్లో పనిచేసేవాడు, ఎర్లీ మార్నింగ్ 4:30 అండ్ ఆన్ ద వే టు చేవెళ్ళ చిలుకూరు పంతులు గారికి సహాయంగా ఎలా వస్తాడు? 4 ఇండివిజువల్ ఐటమ్స్, హౌ కెన్ ఇట్ మిక్స్ అండ్ కమ్ టుగెదర్? ఇది దైవలీల కాకపోతే వేరేముంటుంది చెప్పండి? ఇంపాసిబుల్ టు కాంప్రిహెండ్. స్వామి నువ్వే పంపించావా ఈ టైంకి అని అనుకుంటా. ఇలాంటి బోర్డని ఉదాహరణలు జరుగుతాయి, ప్రతిసారి జరుగుతాయి, ప్రతిసారి. ఇప్పుడు మేము ఎప్పుడు రామనామం చెప్పిస్తున్నాం చిలుకూరులో, దారి నొంటిగా నడుచువారికి తోడు నీడే రామనామం అని చెప్తుంటాం. అయితే ఒక అమ్మాయి యుఎస్ నుంచి అమ్మాయి వచ్చింది, అమ్మాయి ఏదో యూనివర్సిటీలో చదువుతుంది అమ్మాయి, నేను ఈ దారి నొంటిగా నడుచువారికి తోడు నీడే రామనామం అని చెప్పిన. రామనామము రామనామము రమ్యమైనది రామనామం, ఇది చెప్తుంటే ఈ అమ్మాయి వచ్చి, స్వామి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పి. ఈ అమ్మాయి ఏంటి అంటే, ఒక యూనివర్సిటీలో సీట్ దొరికింది. యాక్చువల్గా ఆ యూనివర్సిటీకి అమ్మాయిలు భయపడతారు ఇండియన్స్ వెళ్ళడానికి, ఎందుకంటే ఆ యూనివర్సిటీ ఏరియా ఎలాంటిది అంటే, ఏదో చెప్పిన పేరు నాకు గుర్తులేదు, ఆ యూనివర్సిటీకి దగ్గరలోనే ఆఫ్రికన్స్ ఉండే కాలనీ ఉంది. ఈ అమ్మాయి రెసిడెన్స్ ఏమో వాళ్ళ కాలనీ దాటి అటు సైడ్ ఉంది. వీళ్ళు యూనివర్సిటీ నుంచి వెళ్ళే రూట్ మొత్తం ఆఫ్రికన్స్ ఉండే కాలనీ నుంచి పోవాలి. వైట్స్ అందరూ ఎలా వెళ్తారంటే కార్లో వెళ్ళిపోతారు, నడుచుకుంటూ ఎవరు పోరు. అలా కూడా మనం కొన్ని ఏరియాస్ మన దగ్గర ఉన్నాయి కదా, అలాంటిది ఇది కూడా. వాళ్ళంతా చాలా రాబర్స్ ఉంటారు, గన్స్ ఉంటాయి, వాళ్ళు వైలెంట్ పీపుల్, భయంకరమైన వాళ్ళు. అయితే ఈ అమ్మాయి ప్రతిరోజు ఒక కార్, ఫ్రెండ్స్ తోటి కారు ఏర్పాటు చేసుకునేది, కారులో పొద్దున పోతుంది, మళ్ళీ సాయంకాలం కాలేజ్ నుంచి కారులో వెళ్ళిపోతుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు కార్ ఏదో ప్రాబ్లంతో రాలేదు, వెయిట్ చేసింది, గాట్ ఎ మెసేజ్, యూ కెనాట్ కమ్ టుడే, యూ హావ్ టు గో ఆన్ యువర్ ఓన్. ఏమో ఒంటరిగా నడుస్తుంది భయపడుకుంటూ. ఇమాజిన్ ఈవినింగ్ 7:38 షీఈ్ వాకింగ్. ఆ రోడ్డు పైన నిలబడిన వాళ్ళందరూ తాగుతున్నారు, చేతిలో బీర్ బాటిల్ పట్టుకున్నారు, వాడు అరుస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని చూడగానే పక్కన జరిగిపోతున్నారు, కొంతమంది జరిగిపోతున్నారు. ఈ అమ్మాయి క్లాస్మేటు అందులో ఓడున్నాడు నల్లోడు, వాడు ఇట్లా చెయ్యి ఊపాడు, ఈ అమ్మాయి చెయ్యి ఊపింది, ఇంకా కొంత దూరం పోయింది. అలాగే ఒక 25 minutes నడిచింది ఆ అమ్మాయి, అందులోనే వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అమ్మయ్య అని ఇంట్లో పోయి స్వామివారిని బాగా నమస్కారం చేసి భయపడుకుంటూ రామరక్ష స్తోత్రం ఏదో చెప్పుకుంటూ పోయినా అని చెప్పింది ఆ అమ్మాయి. మరుసటి రోజు పొద్దున కాలేజ్ వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని క్లాస్ ముందు బయట కలిశాడు. ఎస్టర్డే ఈవినింగ్ there were 2 policemen walking with you. Who were they? Why were you taking policemen with you? అని అడిగాడు. ఈ అమ్మాయి జల్లనింది. ఈ అమ్మాయికి అంటే పోలీస్ వాళ్ళు పక్కన నడుస్తున్నారు అంటేనే వాళ్ళు పక్కన జరిగిపోతున్నారు. అర్థమైందండి? మనం రామరక్ష స్తోత్రం తర్వాత ఇంకో అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ్య పూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణం. నీకు అంత నమ్మకం ఉండి
రాముల వారిని తలుచుకుంటూ ఉంటే రాముల వారు నీకు తోడుగా వస్తారని పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళలాగా వాళ్ళకి కనిపించారు. ఈ అమ్మాయికి ఏవో కనిపించలేదు. త్యాగరాజస్వామి కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ త్యాగరాజస్వామి రాజుల వారు ఇచ్చినటువంటి మణిమాణిక్యాలు శిష్యుడు ఈయనకు తెలియకుండా పల్లకిలో పెట్టేస్తాడు. మణిమాణిక్యాలు ఉన్నాయి పల్లకిలో. తీసుకొని పల్లకి మోసుకుంటూ పోతుంటే త్యాగరాజస్వామి ఆ త్యాగరాజ మూవీలో మీకు ఆ సీన్ కనిపిస్తుంది. అయితే బందిపోటు దొంగలు పల్లకి వెనకాల వస్తున్నారు, అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, దోచుకోవడానికి. అయితే వస్తున్నారు, మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతారు. ఎందుకురా బాబు అని తెల్లవారుజామున పల్లకి ఆపి కింద దిగగానే త్యాగరాజస్వామి వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. వాళ్ళు అందరు బందిపోట్లు కాళ్ళు మొక్కి, అయ్యా మీ దగ్గర సైనికుల్లా ఉన్న వాళ్ళని మాకు పరిచయం చేయి. ఇద్దరు భయంకరమైనటువంటి మా మీద బాణం వేస్తున్నారు, బాణంకి నిమ్మకాయలాగా తొడిగించి వేస్తున్నారు. దెబ్బ తాకుతున్నది, కుచ్చుకోవట్లేదు, దెబ్బ తాకుతుంది. కానీ మళ్ళీ వాళ్ళని చూడాలనే మేము మళ్ళీ వస్తాం. వాళ్ళు చూడాలి, వాళ్ళు కొట్టే దెబ్బని తినాలి. మళ్ళీ వెనకాల మొత్తం ప్రయాణం అంతా మీ వెనకాలే ఉన్నాము, వాళ్ళిద్దరిని మాకు పరిచయం చేసామి, వాళ్ళ దివ్యమంగళ విగ్రహం చూడాలి అని వాళ్ళు కాళ్ళకి మొక్కుతారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామికి ఆశ్చర్యం, నా దగ్గర ఎవరున్నారు సైనికులు, నాకెవరు లేరు అంటే వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు. త్యాగరాజస్వామి పాడుతున్నారు ఆ పాట, అందులో ఏదో బ్రహ్మాండమైన కీర్తన. అంటే ఈ అన్నమాచార్యుల వారు కానీ, త్యాగరాజస్వామి వారు కానీ, పురంధరదాసు గారు కానీ భక్తి ఉద్యమంలో వీళ్ళందరూ ఆద్యులు. వీళ్ళు ఏంటంటే సంకీర్తన ద్వారా ఇంకా దగ్గరయ్యారు, మన భగవంతుడిని దగ్గర చేశారు. అంత దగ్గరంటే 12 సంవత్సరాలండి రామదాస్ గారు జైల్లో గడిపారు, అవునా కదా? 12 సంవత్సరాలు, ఇమాజిన్ 12 years. ఇప్పుడు 3 నెలలకు పోగానే బెయిల్ అడుగుతున్నారు మన వాళ్ళు. కొంతమంది వాళ్ళు తప్పు చేయలేదు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వండి ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడలేదు. కానీ జైలు ఎలా ఉందండి ఇప్పుడు ఏదో కన్ఫైన్డ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి. రామదాస్ గారి జైలు మీరు గోల్కొండ కోటలో వెళ్ళి చూడాలి. అక్కడ పైన చిన్న రంధ్రం, అందులోంచి ఫుడ్ పెట్టేవారు. అందులోంచి సైనికులు వచ్చి రోజు కొట్టేవారు రాముల వారి పేరు చెప్పకుండా ఉండాలని చెప్పి. రామదాస్ గారికి పొద్దున కూడా వచ్చి కొట్టేవాడు, అలసిపోయేవాడు, భోజనానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చేవాడు, వాడు ఫుల్ ఎనర్జీతో వచ్చి మళ్ళీ కొట్టేవాడు. ఒక్క కీర్తన కూడా ఆయన రాములవారు తిట్టి పాడలేదు, ఒకటి పాడాడు, ఎవడబ్బా సొమ్మని కులుకూతు తిరిగేవని ఒకటే కీర్తన. మిగతా అవన్నీ కూడా భక్తిరసమైనటువంటి కీర్తనలు పాడారు భక్త రామదాస్ గారు. అందులో రామజోగి మందు కొనరే అని పాట పాడారు. తర్వాత రామనామమే కంటి నేను నా రాములా పాడారు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడారు. రాముల వారు ఇంత మనకి ఇబ్బంది కలిగించిన, నొప్పి కలిగించిన, ఆదుకోవట్లేదే అనే బాధ కంటే రామనామంలో అన్ని 12 ఏళ్ళండి, ఇమాజిన్ చేయండి. కానీ ఆ రాముల వారు కనిపించలేదు ఆయనకి. తానాషాకి కనిపించారు. తానాషాకి ఆయన ఎంగిలి చేసిన పాన్ నుంచి అంగుటే చాప్ తీసుకొని పోయారు రాము లక్ష్మణుడు. ఆయన స్వామివారి యొక్క దివ్యమైన ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలి. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ చాలా అవసరం ఇప్పుడు. జస్ట్ ఇమాజిన్, నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పినాను, we spend more time on the YouTube, Instagram and all. అందులో కూడా భగవంతుణ్ణి మీకు వదలకుండా పట్టుకునేటట్టు చేయడానికి కోసమే నేను బయటికి వచ్చి, ఎట్లాగో మీరు బాలాజీ దగ్గర వస్తారు, బాలాజీ దగ్గర వచ్చినప్పుడు మీరు 4G 5G పట్టుకోకపోవచ్చు, 4G 5G పట్టుకున్నప్పుడు కూడా మీకు బాలాజీ దొరకాలని మిమ్మల్ని వెతికి వేటాడినట్టుగా ఇక్కడ ఏదో ఒక మూవీలో మా కామెడియన్ సునీల్
ఒక కాలేజ్ లెక్చరర్గా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే అందరూ కొత్త సినిమా రిలీజ్ అని చెప్పి పోతారు. అందరూ పోగానే ఆన్ చేస్తారు లైట్లు స్క్రీన్ పైన. లైట్లు ఆన్ చేయగానే నేను తలుపన్నీ బంద్ చేసేయండి, మీరు ఇక్కడ ఉంటారని తెలుసు, ఇప్పుడు క్లాస్ తీసుకుంటాను. ఆ సీన్ నాకు ఏదో మూవీ గుర్తు రావట్లేదు. రియల్లీ దట్ ఈస్ ద క్రియేటివిటీ ఆఫ్ ది డైరెక్టర్. ఒక కామెడియన్ పాత్రగా ఆయన ఇక్కడ నేను క్లాస్ చెప్తా మీకు, అయ్యో ఇక్కడ కూడా మీరు వచ్చారా అని పిల్లలు అంటున్నారు. కానీ మన ప్రయత్నం అలా కాదు. వీళ్ళకి భక్తిరసమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చిలుకూరులో ప్రతిరోజు మనం చేస్తున్నాం, నామ సంకీర్తన చేస్తున్నాం. ఇక్కడ RRR ద్వారా నీది కూడా రామ 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 RRR 3 ఆర్లు ఉన్నాయి కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. R³ RRR. సో నువ్వు ఏం పెట్టినా కూడా ఇందులో కూడా రాములు వారు 3 సార్లు వచ్చారని చెప్పి ఆ ఆశీర్వాదం నీకు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతే.